వైకుంఠ ద్వార దర్శనానికి మొదటి 3 రోజులు ఈడిప్ విధానంలో దర్శన టోకెన్లు కేటాయిస్తోంది టీటీడీ. 3 రోజులకు 24,05,000 మంది భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో 1,88,000 మందికి దర్శన టోకెన్లు కేటాయించనుంది టీటీడీ. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తిరుమల నుంచి మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. సంబంధించినటువంటి ఈడిప్ ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకి విడుదల చేయనున్నారు. ఇప్పటికే దాదాపు 24,05,000 మంది భక్తులు స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 30వ తేదీ నుంచి కూడా జనవరి 8వ తేదీ వరకు కూడా 10 రోజుల పాటు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ అనుమతించనున్నది. మొదటి 3 రోజులకు సంబంధించి సర్వదర్శనం భక్తులను మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేశారు. వీరికి సంబంధించినటువంటి దర్శన టోకెన్లను ఆన్లైన్ విధానంలో జారీ చేసేలా ఏర్పాట్లు చేశారు. దీంతో నవంబర్ 27వ తేదీ నుంచి కూడా డిసెంబర్ 1వ తేదీ అంటే నిన్న సాయంత్రం 5 గంటల వరకు కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగింది. టీటీడీకి సంబంధించినటువంటి వెబ్సైట్తో పాటు అదేవిధంగా యాప్ ఇంకా వాట్సాప్ల ద్వారా ఈ 3 వేదికల ద్వారా భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాదాపు 9,55,000 రిజిస్ట్రేషన్లు జరిగాయి. అందులో 24,05,000 మంది భక్తులైతే రిజిస్టర్ అయ్యారు. మొత్తంగా కూడా టీటీడీ యాప్ ద్వారా అత్యధికంగా 57% భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాదాపు 13,40,000 మంది భక్తులు టీటీడీ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకుంటే ఇక టీటీడీకి సంబంధించినటువంటి వెబ్సైట్ ద్వారా అయితే 9,50,000 మంది అంటే 37% మంది భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి వాట్సాప్ ద్వారా అయితే ఈసారి 1,50,000 మంది భక్తులు రిజిస్టర్ చేసుకున్నారు. దీంతో 6% ఈ వాట్సాప్ ద్వారా భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక లక్కీ డిప్ అంటే ఈ డిప్ ద్వారా వీరికి దర్శన టికెట్లను కేటాయించనున్నారు. ఈసారి మొత్తంగా కూడా వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా కూడా ఈ దర్శన టోకన్ల కేటాయింపు ప్రక్రియను టీటీడీ నిర్వహిస్తుంది. మొత్తం ఒక యూనిట్ కుటుంబ సభ్యులను ఒక యూనిట్ గా తీసుకున్నారు. 1+3 ఒక రిజిస్ట్రేషన్ లో ఒకరితో పాటు మరో 3 కూడా రిజిస్టర్ చేసుకునేటటువంటి వెసులుబాటు లభించింది. దీంతో రిజిస్ట్రేషన్ లోనే ఒక భక్తుడు రిజిస్టర్ చేసుకోవడం లేదా తనతో పాటు మరొకరు 2 చేసుకోవడం లేదా తనతో పాటు 2 చేసుకోవడం లేదా తనతో పాటు 3 ఇలా 4 స్లాట్లుగా భక్తులు రిజిస్టర్ చేసుకున్నారు. దీనికి సంబంధించి ఒకే నెంబర్ పై 4 లేదా 3 లేదా 2 లేదా 1 ఈడిప్ విధానంలో దర్శన భాగ్యం తగిలే అవకాశం కూడా లభించనుంది. ఈ డిసెంబర్ 5 అంటే 5వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టోకన్లు 1000 చొప్పున 7,000 టోకన్లు విడుదల చేస్తారు. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను 15,000 చొప్పున 1,05,000 టోకన్లు జారీ చేస్తారు. ఇక సర్వదర్శనం భక్తులు మాత్రం నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ చేరుకుంటే వారిని దర్శనానికి అనుమతించేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. ఇది ప్రస్తుతం తిరుమలలో లక్కీ డిప్ సంబంధించి జరుగుతున్నటువంటి ప్రక్రియ. కెమెరా పర్సన్ శ్రావంతో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ తిరుమల నుంచి.